ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి. సమ్మర్ వచ్చేసిందంటే చాలా మనము పచ్చళ్ళు అయితే పెట్టేసుకుంటాం కదా. ఇందులో టమాటో పచ్చడి చాలా అంటే చాలా మందికి చాలా ఇష్టపడతారు. సో మనమైతే టమాటో పచ్చడి అయితే మేము పెట్టామండి. ఇదైతే మీరు వీడియో చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు కూడా పెట్టాలి అనుకుంటే వీడియో చూసి పెట్టేసేయండి. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ చూసేసేయండి. 5 kgs టమాటాస్ అయితే మార్కెట్ నుండి తెచ్చుకొని ఒక బౌల్ అయితే వేసేసుకొని మంచిగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని మంచిగా తూర్చి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాటర్ లేకుంటేనే మనకి అనేది చట్నీ అనేది మంచిగా వస్తుంది. వాటర్ ఉంటే మళ్ళీ మనకి 1 monthకే ఖరాబ్ అవుతుంది కదండి. మంచిగా తూర్చిన తర్వాత ఒక 10 minutes 20 minutes వరకు ఫ్యాన్ గాలికి పెట్టేసేయండి. ఫ్యాన్ గాలికి పెట్టేసిన తర్వాత నైఫ్ తీసేసుకొని మంచిగా మీరు 4 అంటే 4 pieces కట్ చేసుకోండి, 6 అంటే 6 కట్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఇలా టమాటా తూర్చి పక్కన పెట్టేసుకున్నాక పైన అయితే ఇట్లా రౌండ్గా మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని 1 side 3 pieces అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇట్లా మీ ఇష్టం, 2 pieces అయినా 4 pieces అయినా చేసేసుకొని 1 bowl అయితే వేసేసుకోవాలి. 1 bowl అయితే వేసేసుకొని అన్నీ అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లోనైనా లేకపోతే ఒక గిన్నెలైనా వేసేసుకొని మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ తోటి సాల్ట్ మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే మేము 5 kgs టమాటోకి 1 glass అయితే వేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మనం ఎండిన తర్వాత మళ్ళీ వేస్తాం కదా. సో మనము సాల్ట్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది, కొంచెం బెటర్. సో నేనైతే 1 glass అయితే వేసుకుంటున్నాను. 1 glass వేసుకున్న తర్వాత ఆ బాక్స్లో సాల్ట్ వేసిన తర్వాత అప్ అండ్ డౌన్ అంతా మంచిగా షేక్ చేయండి. షేక్ చేస్తే సాల్ట్ అనేది అంతా మిక్స్ అవుతుంది. మనకి మిక్స్ అవుతే వాటర్ అనేది మంచిగా ఆ బాక్స్లో ఒక 1 day అంతా మనం బాక్స్లో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసేయాలి. స్టోర్ చేసి పెట్టేసిన తర్వాత ఆ వాటర్ అనేది అందులో దిగిపోతుంది కదా. అందుకోసమే మనమైతే మంచిగా ఎంత షేక్ చేస్తే అంత బెనిఫిట్ మనకైతే. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా షేక్ చేసినాక మళ్ళీ మనమైతే పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు అయితే వేసేసుకోవాలి లైట్గా 1 or 2 spoons అయితే వేసుకుంటే చాలు. అది కొంచెం మేము ఇంకా తింటాం కదా, 3 spoons కూడా వేసుకోవచ్చు. 3 spoons ఇట్లా 2 spoons వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మనం సాల్ట్ ఎట్లా అయితే షేక్ చేసేసామో అలానే షేక్ చేసేసేయాలి. షేక్ చేసేసి ఇంకా క్యాప్ అయితే మనమైతే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఒక 2 or 3 days అయితే మనమైతే ఎండకు పెట్టేసేయాలి. మనకి ఒట్టి మిరపకాయ ఎలా అయితే మన చేతిలో పట్టుకుంటే ఇట్లా దాన్ని చించితే ఎలా అవుతుందో సేమ్ టమాటో కూడా అంత ఒట్టిగా అయితే కావాలండి. మనకి అంత ఒట్టిగా అయ్యి చేతిలో మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇట్లా మొత్తం చూర కావాలి. అలా అయితేనే మనకి టమాటో పచ్చడి ఎన్ని డేస్ పెట్టుకున్నా ఖరాబ్ అయితే కాదండి. మనకు టమాటో ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా చూర కావాలి. అలా ఎండితేనే మనకి పచ్చడి అనేది చాలా ఈజీగా అవుతుందండి. ఇలా అయిన తర్వాత చూసారుగా ఎంత ఒట్టిగా ఎండిందో. దూరంకి వెళ్ళి చూస్తే ఉట్టి మిరపకాయ లాగానే కొడుతుంది కదా. ఆ వాటర్ మనం టమాటో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో 100 grams అంతా చింతపండు అయితే వేసుకోవాలి. అలానే ఆవ పౌడర్ కూడా వేసుకోవాలి 100 grams. ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. టమాటో కూడా మనము మిక్స్ జార్లో వేసేసి దాన్ని పౌడర్ లాగా చేసేసేయాలి. పౌడర్ లాగా చేసేసి అంతా ఇందాక వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలి. వాటర్లో వేసేసుకొని మంచిగా కలిపేసి ఆవాల పౌడర్ ఇంకా కారం, ఉప్పు, పసుపు ఇంకా మంచిగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసేయండి. అంతే అండి, చాలా సింపుల్గా. మీరు ఎక్కువగా టైం పడుతుందేమో అని అనుకోకండి, చాలా ఈజీ సింపుల్ మెథడ్లో అయిపోతుంది. కానీ వాటర్ లేకుండా చేస్తే మనకి టమాటో పచ్చడి అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇంకా 1 year దాకా 6 months 7 months దాకా మనకి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. మనకి సాల్ట్ ఇంకా తక్కువ పడుతుంది అనుకుంటే మెజర్మెంట్స్ తోటి మీరు మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ అయితే వేసుకోండి. ఇంత అండి. ఇంక ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితే పక్కాగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.